హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మౌనిక. వెల్కమ్ టు ద మౌనిక తెలుగు వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి కాకరకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామా ఫ్రెండ్స్. ముందుగా కాకరకాయలన్నిటినీ ఒకసారి కడిగి తీసుకుందాము. కాకరకాయ ముక్కలన్నిటినీ బాగా నీట్గా కడిగి తీసుకోవాలి. ఇలా కడిగి తీసుకున్నాను కదా, ఇవన్నిటినీ పైన తోలంతా తీసేస్తున్నాను. ఇలా తోలు మొత్తాన్ని జిగురుకోవాలి. ఇలా కాకరకాయ పైన ఉన్న తోలు మొత్తాన్ని బాగా నీట్గా జిగురుకోవాలి. ఎందుకు అంటే కాకరకాయలు మనం ఫ్రై చేసేటప్పుడు మీకు క్రిస్పీగా రావాలి అంటే కాకరకాయల పైన ఉన్న తోలంతా నీట్గా జిగురుకోవాలి. ఇలా మొత్తం కాకరకాయలకి తోలంతా తీసేసుకోవాలి. చూడండి, ఇలా తీసాను కదా. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుంటాను. అన్ని కాకరకాయలని ఇలాగే జిగిరి తీసుకున్నాను. చూడండి, ఇలా జిగిరాను కదా. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలన్నిటినీ కట్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ కట్ చేసుకుందాము. చూడండి, వీడియోలో చూపించినట్లు అన్నిటినీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు పెద్ద పెద్దగా కట్ చేశారు అంటే ఇవి నూనెలో వేగేటప్పుడు సరిగ్గా వేగవు, అలాగే లోపల ఉడకకుండా పచ్చి పచ్చిగా ఉంటాయి. కాబట్టి అన్నిటినీ ఇలాగే సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా అన్ని కాకరకాయలని కట్ చేసుకొని మొత్తం పక్కన పెట్టేసుకుందాము. అన్నిటినీ కట్ చేసాం కదా. చూడండి, ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసాను కదా, ఆయిల్ మొత్తం హీట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూను జీలకర్రను కూడా యాడ్ చేసుకుందాము. జీలకర్ర వేసాను కదా. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నిటినీ యాడ్ చేసుకుందాము. చూడండి, ఇలా కాకరకాయ ముక్కలన్నిటినీ యాడ్ చేశాను కదా. దీంట్లో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. కాకరకాయని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎందుకు అంటే కాకరకాయలని మనము ఎంత బాగా ఫ్రై చేసాము అంటే అంత టేస్టీగా కాకరకాయ ఫ్రై అనేది వస్తుంది. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒకసారి మళ్ళీ అంతా కలుపుకుందాము. ఇలా అంతా కలిపాం కదా, మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. ఇలా మూత పెట్టేసాం కదా, ఒక 2 నిమిషాలు ఆగి మళ్ళీ మూత తీసి చూద్దాము. ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. కాకరకాయలని ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ పెడుతూ ఒక 5 నిమిషాలు ఇలాగే ఫ్రై చేసాము అంటే కాకరకాయలు బాగా ఫ్రై అవుతాయి. చూడండి, ఇలా మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేశారు కదా. చూడండి, ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాము. ఇవి కొద్దిగా రెడ్ కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు దీని మొత్తాన్ని ఒకసారి ఫ్రై చేసి ఇందులో బెల్లం నీళ్ళని యాడ్ చేసుకుందాము. మనం ముందుగా బెల్లం నీళ్ళని పక్కన పెట్టుకుందాం కదా. ఆ బెల్లం నీళ్ళని యాడ్ చేసుకొని దీని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేద్దాము. ఎందుకు అంటే కాకరకాయకి ఈ బెల్లం అనేది బాగా పట్టేలాగా ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి వదిలేద్దాము. ఇప్పుడు దీని మొత్తాన్ని మళ్ళీ బాగా కలుపుకుందాము. చూడండి, ఇందులో ఇప్పుడు కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుందాము. ఉప్పు వేసాం కదా, దీన్ని మొత్తం బాగా మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోకి పప్పల పొడిని యాడ్ చేసుకుందాము. పప్పల పొడి అంటే తెల్ల పప్పులు అండ్ తెల్లవాయలు, కొద్దిగా కొబ్బరి, కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకునేదే. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పప్పల పొడి వేసి కాకరకాయలు ఎంతో రుచికరంగా అండ్ ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇలా బాగా ఫ్రై చేయండి. ఇలా బాగా ఫ్రై చేసి ఒక 2 నిమిషాలు బాగా నీట్గా ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. దీని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. చూడండి, ఇవన్నిటిని ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నాను కదా. చూడండి, కాకరకాయలు ఎంతో రుచికరంగా వచ్చాయి కదా. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా కాకరకాయని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.